నేనే నువ్వే దా చెప్తా. తప్పించుకున్నాడు. పతన్ రేడ్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అసలు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నావు బాబు? పోలీసుల నుండి తప్పించుకోవడం ఇది 10వసారి. ఆ డీటెయిల్స్ అన్ని నీకు అనవసరం. నీకు ఫలానా డేట్ కావలసిన 10 లక్షలు ఈ డేట్కే ఇస్తాను, కానీ నువ్వు ఒక చిన్న వర్క్ చేసి పెట్టాలి. నేనేం చేయాలి? ఈ గణింగా ఫంక్షన్ హాల్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. ఈ కుక్క బొమ్మను తీసుకెళ్లి బర్త్డే కేక్ పక్కన పెట్టాలి. ఏముంది దాంట్లో? డైమండ్స్. అబుదాబి నుంచి వచ్చిన అబ్దుల్ రెహమాన్ దీన్ని తీసుకెళ్తాడు. ఓకే, నేను పెట్టొస్తాను. నువ్వు డబ్బులు ఇస్తావని గ్యారంటీ ఏంటి? స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధాలు ఆడడం. ఇదిగో డబ్బు. ఓకే, జాగ్రత్త. ఒక్కో డైమండ్ 10 లక్షలు ఉంటుంది. వెళ్ళు, బీ కేర్ఫుల్. వీడు అసలే దొంగ నా కొడుకు. డబ్బు ఎగ్గొట్టి నాకు కొడతాడు. అందుకే సేఫ్టీకి ఒక్కటి నొక్కేసి సరిపోద్ది. ఆగవా, ఈ ఇంటికి వస్తున్నావు, ఫంక్షన్కి వస్తున్నావు, ఏదో తేవాలి కదా. గిఫ్ట్ లేకుండా పిల్లల దగ్గర ఎందుకు నువ్వు? మీరెవరండి? తక్కువలేదు ఎవడైతే నీకు ఎందుకు? వెళ్ళి గిఫ్ట్ దా. రామారావు పట్టుకోండి చూద్దాం. హలో సార్. పెట్టావా? ఈ దొంగరా కొడుకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో అని సేఫ్టీగా ఒక డైమండ్ నొక్కావా? అవి చార్మినార్ దగ్గర రంగురాళ్ళు అమ్ముతారు చూడు, అక్కడ కొన్నాను. డజను 10 రూపాయలు. అన్నా, ఆ నోట్లు ఒరిజినల్ లేగా? ఇచ్చే అన్న, వెళ్ళిపోతా. అక్కడ నువ్వు పెట్టొచ్చిన కుక్క అరవాలిగా. కుక్క అరవటం ఏంటి? దాని పొట్టలో బాంబు పెట్టాను. నువ్వు నన్ను పట్టించిన పోలీస్ ఆఫీసర్ మనవరాలి బర్త్డే అది. వాడు అక్కడే ఉన్నాడు. వాడు బ్రతికినంత కాలం నేను పబ్లిక్ లో తిరగలేను. కరెక్ట్ గా 15 నిమిషాల్లో బాంబు పేలుతుంది. వాళ్ళ కుక్క బొమ్మను తీయకుండా చూడాలి. పోలీస్ ఆఫీసులు మనం తెలియకూడదు. మనకు తెలియడం కోసం రోజేసి పెట్టుకోండి. ఓకే బాస్. వాళ్ళు కూడా వచ్చేస్తే పార్టీ స్టార్ట్ చేయొచ్చు. ఈ కుక్క బొమ్మ భలే ఉంది కదా? అవును, భలే ఉంది. దీంతో మనం ఆడుకుందామే. నెమ్మదిగా వెళ్ళండి, పడిపోతారు. హాయ్ బేబీ. హాయ్ అంకుల్. మనం కుక్క చాక్లెట్ ఆట ఆడుకుందామా? ఆడుకుందాం. మరి చాక్లెట్స్ తెచ్చారా? అయ్యో మర్చిపోయారా? జస్ట్ కామన్ సెన్స్. చాక్లెట్స్ ఉండద్దు. సారీ మా. నా దగ్గర ఉంది అంకుల్. థ్యాంక్ యూ రా. దా, కుక్క చాక్లెట్. చాక్లెట్ నీకు, కుక్క నాకు. కుక్క నాకు, చాక్లెట్ నీకు. కుక్క నాది. ఐ యామ్ BHEL. హలో, ఇవాళ పాపది బర్త్డే. బర్త్డే గిఫ్ట్ తో అదే అడుకోవాలి, నువ్వు కాదు. Excuse me? Hi, I am BHEL. పిల్లలు ఎటుపోయారా? Excuse me? Hello, I am IDPL. ఓహో. Excuse me? HCL కదా? Yeah. నీకు 2 చాక్లెట్లు, నాకు ఈ కుక్క బొమ్మ. గులాబీ.
వెళ్ళడానికి ఒక్క నిమిషం టైం ఉంది. ఏం చేశారు? సార్ మన వాళ్ళు ఎవరు కనపడడం లేదు, నేను ఒక్కనే ఉన్నాను. అయితే మన శ్రీవాడికి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఆ పువ్వు తీసేయి, వాడిని వేసేయి. ఓకే బాస్. అతనెవరో మనకు తెలియకపోయినా మన్నే మన ఫ్యామిలీని కాపాడాడు. లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఇక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద తొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ది బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు.
నాన్సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ఫ్యాంటాస్టిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.